అమ్మా కొంచెం త్వరగా తీసుకురా. తెస్తున్నాను. అయ్యో, మోసుకుంటూ రాకపోతే ఏదైనా ఆటోలో రావచ్చు కదా. ఇదేమైనా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉందా? పక్క సందులోనే కదా షాపు. ఆటోని అడిగితే 100 రూపాయలు అడుగుతాడు. 4 అడుగుల్లో వచ్చేసాను. చూడండి ఎలా చెమటలు పట్టాయో. రండి సార్, టిఫిన్ చేస్తారా? టిఫిన్ చేయడానికి రాలేదు, టిఫిన్ బండిని తీయించడానికి వచ్చాం. ఏమైంది సార్, ఎందుకు తీయిస్తున్నారు? మీకు టిఫిన్ బండి పెట్టడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందా లేదా పోలీసులు పర్మిషన్ ఇచ్చారా? సార్, చిన్న టిఫిన్ బండి కావాలి. ఎందుకు సార్? చిన్న బండి అయినా సరే కంపల్సరీ పోలీస్ పర్మిషన్ కావాలి, మున్సిపాలిటీ పర్మిషన్ కావాలి. రేపు పొద్దున ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సార్, ఈ టిఫిన్ బండి దగ్గర జరగరాంది ఎందుకు జరుగుతుంది సార్? ఇది రెసిడెన్షియల్ ఏరియా. ఈ చుట్టుపక్కల వాళ్ళకి మీ టిఫిన్ బండి వల్ల ఇబ్బంది అవుతుందంట. అలాగే రోడ్డు మీద చెత్తా చెదారం ఎక్కువ అవుతుంది, స్మెల్ వస్తుందని కంప్లైంట్ ఇచ్చారు మీ మీద. లేదు సార్, మేమెక్కడ రోడ్డు మీద చెత్త వేయడం లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాం సార్. లేదమ్మా, సాయంత్రకల్లా మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాల్సిందే. సార్, ఇది మాత్రమే మా బ్రతుకు తెరువు సార్. ఇప్పుడిప్పుడే మాకు వ్యాపారం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు మా బండి తీసేయమంటే మేము ఎక్కడికని పోగలం సార్? పెద్ద మనసు చేసుకుని మీరే ఆలోచించండి సార్. మా కాళ్ళ మీద మేము బతుకుదాం అనుకుంటున్నాం సార్. ఇక్కడ మా సైడ్ నుంచి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రానివ్వం సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. నన్ను మీ చెల్లెలు అనుకోండి సార్, ప్లీజ్. రోడ్డు మీద బతికే వాళ్ళ కడుపు కొట్టడం నాకు కూడా ఇష్టం లేదమ్మా. పైగా ఆడపిల్లవి, కష్టపడుతున్నావు, కాదని లేకపోతున్నాను.